ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని కుటుంబ వారసత్వ నల్లడబ్బు పార్టీలుగా చాలాసార్లు నేను చెప్పడం జరిగింది. చాలా నిర్భయంగా అండి, మొహమాటం లేకుండా మనం చెప్తా ఉన్నాం ఈ విషయాన్ని. ఎందుకంటే దానికి ఉదాహరణ ఈరోజు చూడండి, వక్ఫ్ బోర్డు సవరణ కోసం ఒక బిల్లు ఈరోజు మనం పార్లమెంట్లో పాస్ చేస్తే వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేము ఈ బిల్లుని వ్యతిరేకిస్తామని చెప్పింది. దాన్ని ఆసరాగా తీసుకొని ముస్లింలు ఈరోజు హిందువుల మీద తిరగబాటు చేసి హిందువుల్ని హింసించి హిందువులను కొట్టి చంపేటటువంటి ప్రయత్నం జరిగింది. అక్కడ ఎంత దారుణం జరిగినా గవర్నమెంట్ మాత్రం ఏమీ పట్టకుండా అలానే మెల్లగా కూర్చుని ఉండే పరిస్థితి ఉంది. అది అక్కడ ఆగల. ఈరోజు పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి బార్డర్ దగ్గరకు వచ్చి మనల్ని వార్న్ చేస్తూ ఉన్నారు, హెచ్చరిస్తూ ఉన్నారు. మీ అంతు తేలుస్తాం, మీ దేశంలో ఉన్నటువంటి మా యొక్క బంగ్లాదేశీయులకి ఏమైనా జరిగితే, మా ఉగ్రవాదులకి ఏమైనా మా వాళ్ళకి ఏమైనా జరిగితే మేము సహించం అని చెప్పి వాళ్ళు పబ్లిక్గా హెచ్చరిక చేస్తూ ఉన్నారు. కానీ మనం మాత్రం ఎప్పటికీ కూడా ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి హిందువుల మీద ఇంత పగబట్టి వీళ్ళంతా ఉంటే మనం ఇంకా సెక్యులర్లం అని చెప్పేసి ఎందుకు మనం ఇంత నిర్లిప్తత వహిస్తా ఉన్నాము అనేటటువంటిది హిందువులుగా మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందా లేదా మీరు ప్రశ్నించుకోవాలి. ప్రతి హిందువుగా మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు కూడా రాజ్యాంగాన్ని గౌరవించాలి, చట్టాలను గౌరవించాలి. అందరికీ కూడా సమానమైనటువంటి చట్టాలు వర్తిస్తాయి. భారత రాజ్యాంగం అందరి పట్ల కూడా సమానమైనటువంటి రీతిలో వ్యవహరిస్తుందని చెప్పేసి మనకి కాన్స్టిట్యూషన్ చెప్పింది, లాస్ట్ చెప్తా ఉన్నాయి. కానీ ఈరోజు ఒక సాక్షాత్ వెస్ట్ బెంగాల్ సీఎం వచ్చి ఒక సీఎం కుర్చీలో కూర్చున్న ఆమె బహిరంగంగానే పబ్లిక్ గా చెప్పింది, మేము భారత రాజ్యాంగం ప్రకారం నిర్మితమైనటువంటి పార్లమెంట్ ద్వారా పాస్ అయినటువంటి ఈ బిల్లుని నేను వ్యతిరేకిస్తా ఉన్నాను, మా రాష్ట్రంలో దీన్ని అమలు చేయలేమన్నారంటే అసలు ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఈ రాజకీయాలు ఉన్నాయో, ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో వీళ్ళ యొక్క ఈ కుర్చీలను కాపాడుకునేటటువంటి ఎంత దుర్మార్గానికి ఎంత నీచానికి ఒడిగేటటువంటి ఇలాంటి నాయకుల్ని ఏం చేయాలి, ఎలా బుద్ధి చెప్పాలో హిందువులుగా మనం సంఘటితమై చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కేవలం హిందువులకు మాత్రమే, హిందువులకి అన్య మతస్థులకి జరుగుతున్నటువంటి వార్ మాత్రమే ఇది. ఎందుకంటే ఇందులో మిగతా అంశాలు పక్కన పెట్టండి, తద్వారా దేశంలో ఉన్నటువంటి అనేక అంశాలు దీని మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. అంటే ఈ ఇంపాక్ట్ అనేటటువంటిది రేపు ఆర్థికమైనటువంటి విధానాల మీద కానివ్వండి, సామాజిక విధానాల మీద కానివ్వండి, సాంస్కృతిక విధానాల మీద కానీ అన్నింటి మీద దీని ప్రభావం ఉంటుంది. కానీ ప్రత్యేకించి ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే కేవలం మత ప్రాతిపదిక వీళ్ళు రాజకీయాలు నడుపుతా ఉన్నారు. ఇప్పుడు ఒక రాజ్యాంగంలో వక్ఫ్ బోర్డు సవరణ అనేటటువంటి దేనికి సంబంధించింది? దేశంలో ఉన్నటువంటి ఆస్తులన్నింటి మీద మీరు ఆధిపత్యం చెలాయించడానికి ఒక దుర్మార్గమైనటువంటి చట్టాన్ని తయారు చేసుకుంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు తీసుకొని దాని మీద సవరణలు చేసింది. అంటే దీనివల్ల ముస్లింలకు ఏమీ పెద్ద నష్టం జరిగేది ఏం లేదు. ఉన్న చట్టాన్ని కాస్త అటుగా సవరణలు చేశారు. కానీ మీరు దీన్ని కూడా సహించలేకపోతా ఉన్నారు. అంటే మీరు ఈ దేశాన్ని ఆక్రమించుకోవడానికే పూనుకుంటున్నారా? ఎంతో అన్యాయంగా కాంగ్రెస్ గవర్నమెంట్ హిందువుల మీద పగబట్టి హిందువులను నాశనం చేసేటటువంటి విధంగా ఒక బిల్లును తయారు చేస్తే దాన్ని సవరణ చేస్తే మీరు ఎంత దారుణమైనటువంటి ఎంత హింసకు మీరు ఒడిగట్టి ఇంత దారుణంగా మీరు హింసిస్తా ఉన్నారంటే రేపొద్దున అసలు హిందువుల పరిస్థితి ఏంటి? రేపు మీరు మెజారిటీలోకి వస్తే అసలు హిందువుల పరిస్థితి ఏంటి? అసలు ఈ దేశంలో హిందువులు బ్రతికే అవకాశం ఉందా? ఇది క్వశ్చన్ చేసుకోవాలి. ఇది మన దేశంలో ఆల్రెడీ ప్రత్యక్షంగా మనం ఎన్నో ఇన్సిడెంట్లు చూసాం. కాశ్మీర్ అన్నింటిని ఊచకోత చూసినటువంటి రాటి నుండి ఈ రోజు మనకి బెంగాల్లో జరుగుతున్నటువంటి హింసను మనం చూసైనా హిందువులుగా మనం మేల్కొని కళ్ళు తెరవకపోతే రేపొద్దున అసలు ఈ దేశంలో హిందువులు బ్రతికి ఎలా ఉంటుంది, హిందువులు అసలు ఎలా బ్రతుకుతారో కూడా ఇది ప్రశ్న కాదని చెప్పేసి ప్రతి ఒక్క హిందువులను కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందా లేదని చెప్పి అందరూ ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.